విజయసాయిరెడ్డి గారి అమ్మాయి సముద్ర తీరంలో రిసార్ట్ ఏదో కడతానన్నప్పుడు దాని మీద నా పర్యావరణ ప్రాబ్లం అంటే, ఇక్కడ నిరంతరం సముద్రంలో మత్స్యకారులు ప్రయాణించేటటువంటి రూట్‌నే ధ్వంసం చేసి రే ఇక్కడ రిసార్ట్‌లు కడితే, రిక్రియేషన్‌కి కడితే ఇది తప్పు కాదా? బాపట్ల మత్స్యకారులు రోడ్డెక్కి ఉద్యమించిన పట్టించుకోని పరిస్థితుల మీదన ఇప్పుడు సిపిఐ ఒక లేఖ రాసింది చంద్రబాబుకి. బాపట్ల జిల్లాలో సముద్ర సహజ ముఖద్వారం ఇసుక దెబ్బలు సాన్ డ్యూన్స్‌ని ధ్వంసం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. గురువారం విషయం మీద చంద్రబాబుకి లేఖ రాశారు. పూర్తిగా ధ్వంసం చేసిన ఆకారపు సముద్ర ముఖద్వారాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని కోరారు. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో శ్రీ భ్రమర ఇన్ఫ్రా సంస్థ యజమాని గల్లా రామచంద్రరావు, అంటే మన గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ అనమాట, బుర్ల వెంకట్రావు పద్మావతి సముద్రం ముఖద్వారం ధ్వంసానికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, బాపట్ల జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలు దీని మీద తగు చర్యలు చేపట్టమని ఆదేశించిన అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ముఖద్వారాన్ని ధ్వంసం చేయడం వల్ల 10 మత్స్యకార గ్రామాల్లో 2000 మత్స్యకార కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారిందన్నారు. అడిగేవాడు లేడు, సమాధానం చెప్పేవాడు లేడు, అలా నడిచిపోతుంది ఇప్పుడు ఇక్కడ.